అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు జూన్ 14వ తారీఖు దేవుని వాక్య ధ్యానాన్ని మనము చూసుకుందాం. ప్రాముఖ్యంగా ఈరోజు మనము ధ్యానం చేసేటటువంటి వచనాలు హోషేయ గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం 11వ వచనాన్ని మనము ధ్యానం చేయబోతాం. ఇక్కడ మనం గమనించినట్లయితే నిన్నటి దినాన అక్కడ దేవుడు హోషేయ ప్రవక్తను తాను ఒక వ్యభిచారంలో ఉన్నటువంటి స్త్రీని వివాహము చేసుకొనడం ద్వారా, అట్లాగే వారిని పిల్లలను కనడం ద్వారా ఆయనకు ఒక ప్రాక్టికాలిటీని, అనుభవపూర్వకమైనటువంటి ఆ తిరుగుబాటును, తిరస్కరణ ఏదైతే ఇజ్రాయేలు జరిగిస్తూ ఉన్నారో దాన్ని ఒక సూచన ప్రాయంగా చూపించడానికి అక్కడ వివాహము చేసుకొని అక్కడ 3 పిల్లలను కని వారిలో మొదటిగా పుట్టినటువంటి కుమారునికి ఇజ్రాయేల్ అని, అట్లాగే తర్వాత పుట్టినటువంటి కుమార్తెకు లోరుహామా అని, ఆ తర్వాత పుట్టినటువంటి కుమారునికి లో అమ్మి అనేటటువంటి ఈ 3 వివిధమైనటువంటి అర్థములనిచ్చే పేర్లను పెట్టమనడం మనం అక్కడ చూసి ఉంటాం. అయితే ఇక్కడ మనము ఆ దేవునిలో ఉంటున్నటువంటి అద్భుతమైనటువంటి ప్రణాళిక, నేటి దినాన మానవుడు అది అర్థము చేసుకొనలేకుండా, లేకపోతే ఆయన యొక్క ప్రణాళిక ఏమై ఉంటుంది అనేది అక్కడ గ్రహించకుండా నేటి దినాన ఆ తప్పు దోవనే అనుసరిస్తూ జీవించుచుండడం చాలా విచారకరమైనటువంటి విషయము. అయితే ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయము, దేవుని ప్రణాళికలో కేవలము వారి యొక్క తిరుగుబాటును బట్టి శిక్షించడమేనా, లేకపోతే వారు తిరస్కరించారు కాబట్టి వారిని వదిలివేయడమేనా? అది ఎన్నటికీ కాదు. ఇక్కడ అద్భుతమైనటువంటి వాగ్దానం ఈ 2 వచనాల్లో గనక మనం గమనించినట్లయితే, ఇజ్రాయేలీలతో తన యొక్క ఆ ఎడబాటును, అంటే దేవునితో వారికి ఉంటున్నటువంటి ఆ ఎడబాటు, లేదా వారు దేవుణ్ణి తిరస్కరించారు, ఇవన్నీ కూడా పక్కన పెడితే దేవుని యొక్క ప్రణాళిక, లేకపోతే దేవుని యొక్క ఉద్దేశం ఇక్కడ మనం ఆలోచించినట్లయితే వారితో ఆ బంధాన్ని, లేదా ఆ బాంధవ్యాన్ని, లేదా ఆ సత్సంబంధాన్ని తిరిగి పునరుద్ధరిస్తానని వాగ్దానము చేయడం ఇక్కడ అద్భుతమైనటువంటి విషయం. కేవలం వారు చేసినటువంటి ఆ తిరస్కారం, తిరుగుబాటును బట్టి శిక్షిస్తానని చెప్పడమే దేవుని యొక్క ఉద్దేశము కాదండి. ఈ పుస్తకంలో ప్రాముఖ్యంగా మనం ఆలోచించినట్లయితే ద రీస్టోరేషన్ ఆఫ్ ఇజ్రాయెల్, అది దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తాం. ద ప్రామిస్ ఫర్ రీస్టోరేషన్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇక్కడ కేవలము శిక్షించే దేవుడే కాదండి, వారితో ఆ బంధాన్ని ఆయన తిరిగి పునరుద్ధరిస్తానని అక్కడ వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇది ఎప్పుడు జరుగుతూ ఉంది? ఒకవేళ 2 వచనాలను మొదటగా మనం చదువుకున్నట్లయితే హోషేయ గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం, ఇజ్రాయేలీయుల జనసంఖ్య అమితమై లెక్కలేని సముద్రపు ఇసుకంత విస్తారమగును. ఏ స్థలమందో మీరు నా జనులు కారన్న మాట జనులు వారితో చెప్పుదురో ఆ స్థలముననే మీరు జీవము గల దేవుని కుమారులై ఉన్నారని వారితో చెప్పుదురు. ఈ మాటను మనం గ్రహించాలి. అక్కడ 11వ వచనం అంటాడు, యూదా వారును ఇజ్రాయేలు వారును ఏకముగా కూడుకొని తమ పైన ఒకనినే ప్రధానునిగా నియమించుకొని తామున్న దేశములో నుండి బయలుదేరుదురు. ఆ ఇజ్రాయేలు దినము మహాప్రభావము గల దినముగా నుండును. ఈ విషయాన్ని మనం స్పష్టంగా ఆలోచించాలి. ఇక్కడ మొదటగా చేయబడుతున్నటువంటి ఆ వాగ్దానంను మనం గుర్తించి వారమై ఉండాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ ఇజ్రాయేలీయుల జనసంఖ్య అతి విస్తారం అవుతున్నట్లుగా ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు. అయితే ఇక్కడ మీకు, లేదా మీతో చెప్పబడిన మాట, మీరు నా జనులు కారని, అదే అర్థం ఇచ్చే పేరు హోషేయకు పుట్టినటువంటి 2వ కుమారుడు లేదా 3వ పిల్లవాడైనటువంటి లో అమ్మి అని
పేరు పెట్టి వారికి ఏమర్థం ఇస్తా ఉన్నాడంటే నా జనము కాదని అని చెప్పబడడం మనం చూసి ఉంటాం. అంటే ఎక్కడైతే మీరు నా జనము కాదని ఇజ్రాయేలీయులను గురించి చెప్పబడిందో అదే చోట మీరు జీవము గల దేవుని కుమారులై ఉన్నారని వారితో చెప్పుదురు. దట్ ఈస్ ద ప్రామిస్ దట్ గాడ్ ఈజ్ మేకింగ్ హియర్. ఇది దేవుడు చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి వాగ్దానము ఇజ్రాయేలీయులతో అని మనం ఇక్కడ గ్రహించగలుగుతాము. ఈ వాగ్దానము నెరవేర్పు ఇక్కడ మనం చూసినట్లయితే ఇంకొక విషయాన్ని అక్కడ 11వ వచనంలో చెప్తాం. ఇక్కడ మనం ఆల్రెడీ పరిచయములో, ఈ హోషేయ గ్రంథం యొక్క పరిచయములో సొలొమోను కుమారుని యొక్క కాలములో ఈ యునైటెడ్గా ఉన్నటువంటి ఈ ఇజ్రాయేలు రాజ్యము రెండుగా విభాగింపబడినట్లుగా, ఉత్తర రాజ్యమేమో నార్థన్ కింగ్డమ్ ఏమో 10 గోత్రాలతో కూడినటువంటి కింగ్డమ్ ఏమో ఇజ్రాయేల్ రాజ్యముగా చెప్పుకున్నాము. అట్లాగే సదర్న్ కింగ్డమ్ మిగతా 2 గోత్రాలు కలుపుకొని అది దక్షిణ రాజ్యమైనటువంటి యూదా రాజ్యముగా చెప్పుకున్నాము. అయితే దేవుని యొక్క వాగ్దానం ఇక్కడ ఏంటనంటే ఈ యూదా వారు ఈ ఇజ్రాయేలు వారు ఏకముగా కూడుకొని అంటా ఉన్నాడు. ఏ విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి అంటే దిస్ విల్ హ్యాపెన్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్. దేవుని యొక్క రెండవ రాకడ యందు ఇట్టి కార్యము జరిగేటట్లుగా మనం గుర్తించగలుగుతాం. అందుకని అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట, వారిద్దరూ కూడుకొనడమే కాకుండా వారి పైన ఒకనినే, అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఇజ్రాయేలు అక్కడ 2 రాజ్యాలుగా విభాగింపబడిన తర్వాత ఆ ఉత్తర రాజ్యానికి ఒక రాజు లేదా ఈ దక్షిణ రాజ్యానికి ఒక రాజు. ఈ పరిచయంలో కూడా మనం ఆ విషయాన్ని, మొదటి వచనంలో కూడా మనం ఆ విషయాన్ని చూస్తూ ఉన్నాం. వారికి వేరే రాజు ఉంటా ఉన్నాడు, వీరికి వేరే రాజు ఉంటా ఉన్నాడు. కానీ దేవుని యొక్క వాగ్దానం ఏమిటనంటే ఇరువురు కూడా కూడుకొని ఒకనినే వారిపైన అధికారిగా లేకపోతే ఒకనినే వారిపైన ఏలేటటువంటి వాడిగా, ప్రధానునిగా నియమించుకొని వారు బయలుదేరుతారంట. ఆ ఇజ్రాయేలు దినము మహాప్రభావము గల దినముగా నుండు. ఏ విషయాన్ని స్పష్టంగా మనం అక్కడ గుర్తించాలి. ఇదే మాటను ఒకవేళ మనము క్లియర్గా అప్లై చేసుకొనవలసి వస్తే, అన్వయింపు చేసుకొనవలసి వస్తే, పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రికలో 9వ అధ్యాయం 26వ వచనంలో గనక మనం చూసినట్లయితే 25, 26వ వచనంలో అక్కడ ఆయన జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయం, నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియో, ప్రియురాలు కాని దానికి ప్రియురాలనియో పేరు పెట్టుదును. అక్కడ స్పష్టముగా ఇక్కడ పౌలు మాట్లాడుతున్నటువంటి విషయము ఆ హోషేయ గ్రంథంలోని విషయమే. 26వ వచనంలో అంటాడు, మరియు జరుగునదేమనగా మీరు నా ప్రజలు కారని ఏ చోటనో వారితో చెప్పబడెనో ఆ చోటనే జీవము గల దేవుని కుమారులని వారికి పెట్టబడును అని హోషేయలో ఆయన చెప్పుచున్నాడు. The restoration of that promise is also quoted by Apostle Paul. అంటే ఇక్కడ అపోస్తులుడైనటువంటి పౌలు ఆ పునరుద్ధరణ గురించి ఆయన ఇక్కడ రోమా పత్రికలో స్పష్టముగా మనకు జ్ఞాపకం చేసినట్లుగా మనం ఇక్కడ గుర్తించగలగాలి. అంటే ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయం, ఈవెన్ పాల్ ఈజ్ వెయిటింగ్ ఫర్ దట్ ఈవెంట్. ఇక్కడ పౌలు కూడా స్పష్టముగా అట్టి గొప్ప కార్యం లేదా ఆ గొప్ప దినము కొరకు వేచి చూస్తూ ఉన్నాడు. ఈ 2 రాజ్యాలు కూడా కలిసిపోవడము, లేకపోతే ఒకనినే వారి ఎదుట ప్రధానునిగా ఉంచుకొనడము, ఈ విషయాలన్నీ కూడా స్పష్టంగా గుర్తిస్తూ ఉన్నాడు. ఇక్కడ పౌలు తన యొక్క సువార్త పరిచర్యలో కూడా మనం ఆలోచించినట్లయితే ఆ యూదులు మాత్రమే కాదు, అన్యులు కూడా తన యొక్క సువార్త ద్వారా రక్షించబడము, ఈ విషయాన్ని స్పష్టంగా మనం గుర్తించగలగాలి. అంటే దేవుని యొక్క వాగ్దానం ఎంత స్పష్టమో, హీ రిస్టోర్స్, అంటే ఏర్పాటు చేయబడినటువంటి ఇజ్రాయేలీలను వదిలేసి అన్యులకు
ఆ రక్షణ అందించడం దేవుని యొక్క ప్రణాళిక ఉద్దేశము కాదు. వారితో కూడా, లేకపోతే వారిని కూడా ఆ యొక్క మహాదినము కొరకు పాలు పంపులు కలిగే విధముగా లేదా పునరుద్ధరించడము దేవుని యొక్క గొప్ప వాగ్దానము. ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయం, మన దేవుడు కేవలము నిన్ను ఆ న్యాయము తీర్చడానికో లేకపోతే నీకు శిక్ష విధించడానికో ఆయన యొక్క ఉద్దేశము కాదు. స్పష్టముగా ఇక్కడ ఇజ్రాయేలు వారికి చేయబడుతున్నటువంటి వాగ్దానము ద వెరీ రిస్టోరేషన్. ఇక్కడ ఒక విషయాన్ని దేవుడు మనతో జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈనాడు నీ స్థితి ఏమిటి? ఆర్ యు రిజెక్టింగ్ గాడ్ ఇన్ యువర్ డైలీ లైఫ్? నీ యొక్క జీవితంలో ప్రతిదినము దేవుణ్ణి తిరస్కరిస్తూ ఉన్నావా, విసర్జిస్తూ ఉన్నావా? దేవుడిస్తున్నటువంటి గొప్ప వాగ్దానపు మాట, ఈజ్ రెడీ టు రిస్టోర్ దట్ లైఫ్ ఆఫ్ యువర్ పాస్ట్. అంటే నీ యొక్క తిరిగి నీ జీవితాన్ని లేకపోతే నీతో తన యొక్క సత్సంబంధాన్ని ఆయన తిరిగి కట్టుకొనడానికి లేకపోతే పునరుద్ధరిస్తానని ప్రమాణం చేస్తా ఉన్నాడు, వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఆర్ యు రెడీ టు రిసీవ్ దట్ ప్రామిస్? ఒకవేళ నీకు ఆయనతో ఎడబాటు ఉంటే ఈరోజు దేవుడు నీకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, కానీ నీవు ఆ వాగ్దానమును స్వీకరించడానికి లేదా తిరిగి ఆయనతో నీ యొక్క సంబంధాన్ని పురికొల్పుకొనడానికి, పునరుద్ధరించుకోవడానికి, రిస్టోర్ చేసుకోవడానికి, రికన్సైల్ చేసుకోవడానికి దేవుడు ఒక అవకాశం ఇస్తాడు. అట్టి ఆ అవకాశాన్ని సద్వినియోగము చేసుకొని ఆయనతో నీ యొక్క సత్సంబంధాన్ని పునరుద్ధరించుకోవడానికి నీవు సిద్ధంగా ఉన్నావు. దేవుడు నిన్ను శిక్షించాలని లేదా నిన్ను నరకములో పడవేయాలని ఆయన ఈ లోకంలోనికి రాలేదు. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు ఆయన ఈ లోకంలో వచ్చాడు. కాబట్టి నీతో ఆ సత్సంబంధాన్ని పునరుద్ధరించడానికి దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తాం. ఆ మహాదినమున, ఇజ్రాయేలు దినమున, మహాప్రభావము గల దినమున అని జ్ఞాపకం చేస్తాం. నాడు దేవుడు నీకు ఆ ప్రకటన చేస్తాం. ఈజ్ రెడీ టు రికన్సైల్ యువర్ లైఫ్ విత్ హిమ్. ఈజ్ రెడీ టు రిస్టోర్ యువర్ లైఫ్ విత్ హిమ్. నీవు సిద్ధంగా ఉంటావు. నీవు ఆ వాగ్దానాన్ని స్వీకరించేటటువంటి వాడువుగా, స్వీకరించేటటువంటి దానవుగా నీవు ఉంటావు. ఇక్కడ మనకు ఆ రికన్సిలియేషన్ అంటే ఆయనతో నీ జీవితాన్ని పునరుద్ధరించుకోవడంలో నీకు ఎంత ఆనందం కలుగుతుందో అది అనుభవించేటటువంటి వ్యక్తికి తెలుసు. నాడు నువ్వు దేవునికి దూరంగా ఉంటా ఉన్నావా? దేవునికి వాగ్దానం చేస్తావు. నాడు నువ్వు దేవునికి ఎడబాటుగా పూర్తిగా వెడలిపోయి ఉంటా ఉన్నావా? దేవుడి నాడు నీకు ఆహ్వానం పలుకుతా ఉన్నాడు. తనతో నీ సత్సంబంధాన్ని, తనతో నీ యొక్క జీవితాన్ని పునరుద్ధరించుకోవడానికి ఈ ఆహ్వానాన్ని నీవు అంగీకరిస్తా ఉన్నావు. ప్రార్థన చేసుకో. అత్యంత కృపగల దేవా, అయా కేవలము శిక్షించడము లేకపోతే అయా మాకు తండ్రి దేవా ఇట్టి విధముగా మీరు నన్ను తిరస్కరించారు కాబట్టి మిమ్మల్ని వదిలివేస్తానని చెప్పడమో మీ యొక్క ఉద్దేశం. అయా నిజముగా తండ్రి, ఇశ్రాయేలీలు అంత ఘోరమైన దుష్కార్యంలో ఉంటున్నప్పటికీ దేవవారిని మీరు విడిచిపెట్టడం లేదు. అయా మా కొరకు నీ ప్రణాళిక ఎట్టిదై ఉంటుందో ఇక్కడ మేము స్పష్టంగా గ్రహించటానికి మాకు కనువిప్పు కలుగజేస్తాము. నిజంగా తండ్రి, మీరు ఎక్కడైతే చెప్పబడి ఉంటా ఉన్నారో నా జనము కాదని, అదే స్థలములో మీరు జీవము గల దేవుని కుమారులై ఉన్నారని ప్రకటించబడదురంట. నిజంగా తండ్రి, అయా మా జీవితాల్లో మేము పరీక్షించుకున్నట్టు అయా మా సత్సంబంధాన్ని నీతో తండ్రి దేవా మేము విసర్జించి ఉన్నాం, మిమ్మల్ని తిరస్కరించి ఉన్నాం. నేను ఏనాడు మాకు ఆహ్వానం పలుకుతాం, మాకు ఒక గొప్ప వాగ్దానముతో కూడినటువంటి నిరీక్షణను అయా మా కళ్ళ ఎదుట మీరు పెడతా ఉన్నారు. అయా మీరు అయా లోబడనొల్లని ప్రజల కొరకు దినమెల్లా మీ చేతులు చాపి మీరు ఆహ్వానం పలుకుతాం. అట్టి వారిలో మేము ఉంటున్నామేమో
అయా ఈ ఆహ్వానమును గ్రహించి ఆ మహాప్రభావము గల దినమున వచ్చిన తండ్రి దేవ అయా నీ బిడ్డలుగా మేము ఉండటం అయా ఈనాడు మాకు అవకాశాన్ని ఇవ్వు. అట్టి అవకాశాన్ని లేదా తిరిగి పునరుద్ధరించుకోవడానికి మీరు ఇస్తున్నటువంటి ఈ గొప్ప భాగ్యమును జ్ఞాపకం చేసుకొని అయా మా జీవితాన్ని పునరుద్ధరించుకొని అయా తిరిగి నీతో తండ్రి దేవా అయా రీకన్సైల్ చేసుకోవడానికి మీ కృపను మాకు అనుగ్రహించి ఏసునామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి.